మధ్యన మీకు మంచిది మంచిది అంటాడు. మాట్లాడితే మనం అంబేద్కర్ గారి విగ్రహం పక్కనంతా పెడతాం. మనం ప్రతి గల్లీలో దేనికి పెడతాం? అంబేద్కర్ గారి విగ్రహం దేనికి పెడతాం? చట్టాలకు మించి ఇప్పుడు మనకి బ్యూరోక్రసీ తప్పు చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగులు తప్పు చేస్తే ఎక్కడికి వెళ్తాం? కోర్టు పారదర్శకంగా ఉండి కోర్టుకి అట్లీస్ట్ ఒక విన్నవించుకుంటాం. ఇది నాని పాల్కీవాలా గారు కూర్చోబెట్టి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఎక్కడో కేరళలో ఒక మఠాధిపతికి ఆయన భూమిని ప్రభుత్వం, అప్పుడున్న కేరళ ప్రభుత్వం తీసుకుంటానంటే ఒకడి హక్కుని నువ్వు కాలు రాసెత్తి ఒక వాడి భూమిని వారి సంక్రమించిన హక్కును తీయడానికి లేదు అని దాదాపు 15 మంది హైయెస్ట్ ఇప్పటిదాకా భారతదేశంలో ఆయన వాదించి ఎవరి ఆస్తులు ప్రాథమిక హక్కు అని చెప్పిన వ్యక్తి. అలాంటి అంత వాదించిన వ్యక్తి మనకి రక్షణ కల్పించాడు. మన రాజ్యాంగం చదువుతాం, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది కోర్టు పరిధిలో లేకుండా చేశాడు. ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ సుభద్ర ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ ప్లైవుడ్ ఫర్నిచర్ అని చెప్పి రాసిన బిల్డింగ్ ఉంది. అలాగే ఇక్కడ కూర్చోబెట్టి పరమపద వాసిని శ్రీమతి తడవర్తి గారి బంగ్లా ఉంది, అక్కడ మురళీప్రియ కాంప్లెక్స్ ఉంది. ఇవి అక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఏముంటాయి? మనకి పత్రాలు ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, స్టాంప్ పేపర్లు ఉంటాయి. ఈ స్టాంప్ పేపర్లు ఏం చేస్తారు? రేపు పొద్దున బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ లేపుకోవాలి, ఇంకో ఫ్లోర్ లేపుకోవాలి, డబ్బులు లేవంటే కూర్చోబెట్టి ఏం చేస్తారు? వాళ్ళు కూర్చోబెట్టి బ్యాంకులకు వెళ్తారు. బ్యాంక్ ఏం అడుగుద్ది? మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుద్ది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు కావాల్సిన లోన్ ఇస్తారు. లేదంటే చిన్న ఇల్లు ఉంది, బిడ్డల్ని పై చదువులు చదివించుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? వడ్డీ వ్యాపారులు ఏమంటారు? ఫైనాన్షియల్స్ ఏమంటారు? మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వంటారు. ఇప్పుడు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంటారు. బిడ్డలకి మీరు పెళ్లిళ్ళు చేసి కట్నాలకి వచ్చే వాళ్ళకి మీరు ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద మీరు ఏమి ఇస్తారు? జెరాక్స్ పేపర్లు ఇస్తారా? జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నమ్ముతారా? సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోద్ది. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్లోనే 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా. నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది, ఇది పనిచేస్తుందా లేదా, చెడు మంచి చెడు విచారించమని, అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటాం, ప్రజలను అడుగుతాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం, ఇది మీకు నచ్చిందా లేదా అంటే మీరు నచ్చనప్పుడు ఏం చెప్తాం? కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం, ప్రజలకు నచ్చలేదు, మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం, దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి. కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది. మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే లాయర్లకే సంబంధం లేదంట. ఏదో మీ ఇల్లుని ఏమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట. గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు? కోర్టుకి వెళ్తే కానీ ఇప్పుడు కోర్టుకి జిల్లా కోర్టులకు వెళ్ళడానికి లేదు, స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంట. మన ఆస్తిని ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను. కర్నూలుకి వెళ్ళాలి, లేదంటే అమరావతికి వెళ్ళాలి. లాయర్ని హైర్ చేయగలమా? మనం ఎక్కడ పెట్టుకోగలం? స్థానిక కోర్టులకి శక్తి లేదు. ఈ బిల్డింగ్ని ఎవరన్నా దోచేస్తే ఇప్పుడు కబ్జా పెడితే మిథున్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు మనుషులు, లేదంటే మోపిదేవి వెంకటరమణ గారు మనుషులు వచ్చి దాన్ని కబ్జా పెడితే దాన్ని దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఇది నేను ఒక జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, న్యూట్రల్గా ఉండే ప్రజానికం నేను తిరస్కరిస్తున్నాను. నేను వాళ్ళ కోసం చెప్పట్లా, వైసీపీకి ఓటేస్తున్న వాళ్ళకి చెప్తున్నా. మీరు గనక వైసీపీకి ఓటేస్తే కొరివితో మన తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టేట్టే మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప, అది 130 అది ఎన్ని ఓట్ల ఎన్ని సీట్ల మెజారిటీతో అనేది ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. నేను తిరుగుతున్నాను కదా ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల 13 రోజు మనకి 13 కోసం సిద్ధంగా ఉన్నారు అంతే. కాకపోతే అది ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అనేదే ప్రశ్న. కూటమి గెలుస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదు.
ఎన్ని సీట్లతోటి మెజారిటీతోటి కుటుంబ ప్రభుత్వం వస్తుంది అన్నది. సో దాంట్లో భాగంగా నేను ఈ రోజున